వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ యువరాజ్. ఇవాళ మన వీడియోలో రెజ్యూమ్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. నేనైతే నా పర్సనల్ రెజ్యూమ్ నేను ఎంతో కష్టపడి తయారు చేసుకున్నాను. నేను మా అక్క రెఫరెన్స్, మా అక్క ఇట్లా చేస్తుంది గత 3 years నుంచి మా అక్క దగ్గర నుంచి రెఫరెన్స్ తీసుకున్నాను. నేను చాట్ జీపీటీ యూస్ చేశాను, యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూశాను. ఇక చాలా చూసి చేసిన రెజ్యూమ్ అయితే చాలా బాగుంటుంది. నేను అదే రెజ్యూమ్ యూజ్ చేసి కాగ్నిజెంట్కి సెలెక్ట్ అయ్యాను. ఇప్పటికి 6 months అవుతుంది చేస్తున్నాను కాగ్నిజెంట్లో. అండ్ అలాగే ప్రిజమ్ జాన్సన్ నా కోర్ సివిల్ కంపెనీ అయిన దానికి సెలెక్ట్ అయ్యాను. అంటే సివిల్ ఫార్మాట్ కొంచెం చేంజ్ చేశాను, దాంట్లోనే స్కిల్స్ అవి చేంజ్ చేశాను సివిల్ రిలేటెడ్. అదే రెజ్యూము నేను సిఎస్సికి అయితే సిఎస్సి స్కిల్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ రెజ్యూమ్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా నేను అసెంజర్ కూడా అది షార్ట్ లిస్ట్ అయింది రెజ్యూమ్ అప్పుడు. ఇప్పుడైతే ఆ రెజ్యూమ్లోకి మనం వెళ్ళి చూద్దాం ఎలా చేశాను, నేను ఏం యూజ్ చేశాను. సేమ్ అదే రెజ్యూమ్ టెంప్లెట్ని నేను దీంట్లో వర్డ్ డాక్యుమెంట్లోని కింద నా డిస్క్రిప్షన్లో పెడతాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోండి, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఈజీగా మార్చుకోవచ్చు. ఓకేనా? ఇదైతే మన రెజ్యూమ్. ఇప్పుడు నేను ఈ రెజ్యూమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చెరుకూరి యువరాజు. ఇక్కడైతే నా సెంటర్లోని నా సర్నేమ్తో పాటు నా ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ సాయి లవ్స్, రాక్ స్టార్, రాకీ ఇలాంటివి కాకుండా చక్కగా మన ఫుల్ నేమ్ ఉండేటట్టు ఈమెయిల్లో చూసుకొని, మన పేరు మాత్రమే ఈమెయిల్ ఉండేటట్టు చూసుకొని ఇక్కడ ఇవ్వండి ఈమెయిల్ అడ్రస్ అనేది. దానికే మనకైతే ఈమెయిల్స్ అనేవి వస్తుంటాయి కంపెనీ నుంచి. ఇది జాగ్రత్తగా ఇవ్వండి. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసరికి సింపుల్గా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇది ఫోన్ నెంబర్. ఇక్కడ మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తామో దానికి మెసేజెస్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇది కూడా వైట్ అనేది బాగుంటుంది, కొంచెం అఫీషియల్గా ఉంటుంది. వైట్ ఆర్ బ్లూ ప్రిఫర్ చేయండి. నేనైతే వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టి పిక్చర్ పెట్టాను. కొంతమంది డౌట్స్ ఉంటే పిక్చర్ పెట్టొచ్చా పెట్టకూడదా అని. పిక్చర్ అయితే పెట్టొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ పిక్చర్ అయిపోయింది. ఇప్పుడు కెరియర్ ఆబ్జెక్ట్ అంటే మన గురించి మనం ఒక లైన్ అనేది మనం డిస్క్రైబ్ చేయాలి. ఇది ప్రతి రెజ్యూమ్లోని చాలా మంది పెడతారు కెరియర్ ఆబ్జెక్టివ్ అనేది. ఈ కెరియర్ ఆబ్జెక్టివ్ లైన్ గురించి నేను ఏం చేశానంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వద్దులేండి, నేను చాట్ జీపీటీ వాడాను అన్నాను కదా. ఈ కెరియర్ ఆబ్జెక్టివ్ లైన్కి చాట్ జీపీటీ చెప్తాను వీడియో లాస్ట్లోని చాట్ జీపీటీ ఎలా వాడానని. దాంట్లోనే మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే కెరియర్ ఆబ్జెక్టివ్ లైన్ ఎలా పెట్టాను. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఫస్ట్ అయితే నేను రీసెంట్గా ఏం చేశాను దాని నుంచి కిందకు వచ్చాను. నేను రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఇది మా కాలేజ్ పేరు. ఎక్కడ? విశాఖపట్నం. అది కూడా ఉండాలి. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. దాంతోపాటు నాకు డ్యూయల్ డిగ్రీ విత్ సిఎస్సి మైనర్స్ కూడా ఉన్నది. ఎవరు? బోర్డు ఏంటి? జేఎన్టీయు జీబీ. అది ఇయర్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసావు? 2020 to 2024. ఇది ఎంత వచ్చింది స్కోరు? అది దానికి స్కోర్కి యూనిట్ 8.98 అని రాసిస్తే సరిపోదు. దానికి సిజిపిఏ, ఎస్జిపిఏ, అది పక్కన యూనిట్ అనేది రాయడం మంచిది. దాని తర్వాత ఈ స్కోర్ ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, మీకు మెన్షన్ చేయాలనిపించలేదు అనుకోండి, అవసరం లేదు. అది నాట్ మ్యాండేటరీ. అది మీ ఇష్టం. అది నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా మీద ఏదైతే అది. నెక్స్ట్ ఇక్కడ అది ఆ కాలేజ్ పేరు, కాలేజ్ ఏ ఊర్లో ఉంది. నెక్స్ట్ అదేంటి ఇంటర్మీడియట్, అదేంటి ఏ బోర్డు. ఇక్కడ జేఎన్టీయు జీవి నాకు బోర్డు, రఘు ఇంజనీరింగ్ కాలేజ్కి మాకు ఎడ్యుకేషన్ బోర్డు జేఎన్టీయు జీవి అంటారు. ఇదేంటి స్టేట్ బోర్డు అంటారు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2018 నుంచి 2020 వరకు. దీంట్లో స్కోర్ ఎంత వచ్చింది నాకు, అది పర్సంటేజ్లో రాశాను. నెక్స్ట్ ఆర్కేఎంహెచ్ హై స్కూల్ విశాఖపట్నం. ఇది కూడా ఊరు రాశాను, స్కూల్ పేరు రాశాను, ఏ బోర్డు రాశాను. ఇది ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అని. నెక్స్ట్ ఇయర్, స్కోర్డ్ పర్సంటేజ్ ఎంత. ఇయర్ అనేది మ్యాండేటరీ రాయాలి. నెక్స్ట్ స్కిల్స్ అనేవి ఏంటి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెజ్యూమ్లోని ఎవరైనా ఫస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి చూస్తారు. ఇది పైనే ఉంచండి, మార్చొద్దు. నెక్స్ట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, నెక్స్టే మనకి స్కిల్స్ రాయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళకి ఈ స్కిల్స్ రిక్వైర్మెంట్ అన్నట్టుగా రాసుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఎలా ఉంటారంటే
కాగ్నిజెంట్లోని కాగ్నిజెంట్ కంపెనీ ఇంటర్వ్యూలు పెట్టాలనుకుంటుంది. ఎగ్జామ్స్ మీరు షార్ట్ లిస్ట్ అయిపోయారు, ఎగ్జామ్స్ రాసేసారు, అయిపోయింది. ఇప్పుడు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ప్యానల్ మెంబర్స్ రావాలి కదా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు. వాళ్ళు ఎవరు వస్తారంటే కాగ్నిజెంట్లోని 5+ ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి. వర్క్ చేసి సీనియర్స్ వాళ్ళకి మెయిల్ వస్తుంది, మీరు ఈ టెక్నాలజీస్లోని గుడ్గా ఉంటే మీరు ఇంటర్వ్యూకి రావచ్చు, ప్యానల్ మెంబర్ కింద పార్టిసిపేట్ చేయొచ్చు, కాగ్నిజెంట్కి హెల్ప్ చేయండి, కొత్తగా న్యూ ఆన్బోర్డింగ్ జరుగుతుంది అని ఒక మెయిల్ వస్తుంది. వాళ్ళు ఆ మెయిల్లో ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో, అంటే ఆ మెయిల్లో టెక్నాలజీస్ ఏమైతే ఉంటాయో ఆ టెక్నాలజీస్ గురించి వాడు గూగుల్లోకి వెళ్తాడు ఇంటర్వ్యూయర్. వెళ్ళి టాప్ 100 క్వశ్చన్స్ లేకపోతే టాప్ 50 క్వశ్చన్స్ ఆన్ పైథాన్ టెక్నాలజీ ఆడ మెయిల్లో మెన్షన్ చేస్తారు అనుకో, అది చదువుతాడు వాడు, దాన్ని చూసుకొని వస్తాడు ఇంటర్వ్యూ చేసినప్పుడు. లేకపోతే మన కొంతమంది ఇంటర్వ్యూయర్స్ ఎలా ఉంటారంటే మనకి ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ టెక్నాలజీ పేరు కొట్టి గూగుల్లో దాంట్లో క్వశ్చన్లే డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మెయిన్గా స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ స్కిల్స్ రాయడం అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇలా స్కిల్స్లో 2 విధాలుగా బైఫర్కేషన్ చేసుకున్నాం అనుకో ఇంకా బాగుంటుంది, ఇంకా అందంగా ఉంటుంది. నాకు ఏమైందంటే స్కిల్స్ నిజంగా చెప్పాలంటే నాకు అప్పటికి నేను కాగ్నిజెంట్ అప్లై చేసే టైంకి నాకు వెబ్ టెక్నాలజీస్ పేరు తెలుసు అంతే. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, స్ప్రింగ్ బూట్. అప్పటికి పేర్లు కూడా ఈ 2 తెలుసు, ఈ 2 పేర్లు కూడా తెలీదు. కాకపోతే అక్కడ అప్లై చేసినప్పుడు ఏమైందంటే 2 క్లస్టర్స్ ఉన్నాయి, నేను 2 క్లస్టర్స్లో స్కిల్స్ పెట్టేయలేమో అనుకొని కంగారులోనే మొత్తం అన్ని స్కిల్స్ ఇందులో యాడ్ చేస్తాను, తర్వాత నేర్చుకుందాం, ఇంటర్వ్యూకి టైం ఉంటుంది కదా ఒక 10-15 డేస్లో నేర్చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంటర్వ్యూకి ఆల్రెడీ రెజ్యూమ్ సబ్మిట్ చేస్తాను, మళ్ళీ ఎడిట్ చేయడానికి అవ్వదు, ఇంకా అలా వదిలేసాను అదైతే. కానీ ఈ వెబ్ టెక్నాలజీస్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, స్ప్రింగ్ బూట్లోని నేను నేర్చుకుంది హెచ్టిఎంఎల్ యూట్యూబ్లోకి వెళ్ళాను, ఒక 3 అవర్స్కి కోర్స్ చూశాను, సిఎస్ఎస్ ఒక 1 అవర్ కోర్స్, జావా స్క్రిప్ట్ ఒక 1 అవర్, స్ప్రింగ్ బూట్, ఇవన్నీ చాలా పెద్ద కోర్సులు ఉంటాయి జావా స్క్రిప్ట్, స్ప్రింగ్ బూట్. కానీ నేను జస్ట్ బేసిక్గా నేర్చుకున్నాను, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బేసిక్ అని కూడా రాశాను, మెన్షన్ చేశాను, అంత డెప్త్గా అడగరు అనుకున్నాను. ఎందుకు ఇవన్నీ మెన్షన్ చేశానంటే స్కిల్స్ అప్పటికి నేను చాలా కంపెనీలు అప్లై చేసినప్పుడు నా రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అయ్యేది కాదు. స్కిల్స్ ఎక్కువ మెన్షన్ చేస్తే ఈ కీవర్డ్స్ అనేవి అక్కడ ఏటీఎస్ రెజ్యూమ్ చెక్కర్ ఆటోమేటిక్గా రెజ్యూమ్ని చెక్ చేస్తుంది అనమాట, ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉన్నదా లేదా అని. అప్పుడు ఈ స్కిల్స్ అక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన స్కిల్స్ మన రెజ్యూమ్లో ఉన్నాయంటే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అన్ని నేను ఇక్కడ రాసేసాను. ఇది నాకు జావా అప్పుడు సెమ్ అప్పుడు నేర్చుకున్నా, పైథాన్ సెమ్ అప్పుడు నేర్చుకున్నా. మా సివిల్ ఇంజనీరింగ్ అయినా సరే అడిషనల్ సబ్జెక్ట్స్లో మాకు ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉండేవి, అవి చాలా హెల్ప్ అయ్యాయి. దాని తర్వాత మీరు ఏ రెజ్యూమ్ సాఫ్ట్వేర్కి అప్లై చేసినా ఎస్క్యూఎల్ మ్యాండేటరీగా పెట్టండి. ఎస్క్యూఎల్ పెద్ద కోర్స్ ఏమి కాదు, ఈజీగా నేర్చుకోవచ్చు. మన ఛానల్లో కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇది అండ్ ఎంఎస్ ఆఫీస్ లైట్లే అనుకుంటారు, కానీ నేను కూడా అస్సలు తెలియదు నాకు ఎంఎస్ ఆఫీసు. ఎక్సెల్ అంటే ఏముంది, కాలమ్స్ రోస్ ఉంటుంది, పవర్ పాయింట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, అలాగే అనుకున్నాను, లైట్ తీసుకున్నాను. ఎక్సెల్ మీద ఎంత వర్క్ జరుగుతుంది అంటే ప్రతి కంపెనీ ఒక ప్యాకేజ్ లాగా తీసుకుంటుంది. టీమ్స్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకా చాలా యాప్స్, మైక్రోసాఫ్ట్, అన్నీ ప్రతి యూజర్కి అవి ఉపయోగపడతాయి. ప్రతి జాబ్ రోల్, ఆ జాబ్ రోల్ ఈ జాబ్ రోల్ అని కాదు, ఏ జాబ్ రోల్ అయినా ఎక్సెల్ చాలా వరకు వాడతారు ఆఫీస్ పనులని. అందుకనే ఎంఎస్ ఆఫీస్ మెన్షన్ చేయడం అనేది కూడా చాలా మంచిది అవుతుంది. నేను ఎంఎస్ ప్రాజెక్ట్ ఇది సివిల్ ఇంజనీరింగ్కి అప్పుడు ప్రాజెక్ట్ ప్లానింగ్లో నేర్చుకున్నా, అదే అంతే మెన్షన్ చేశాను అంతే. ఇది స్కిల్స్ పరంగా చూసుకున్నట్టయితే. అండ్ మీరు జావా, పైథాన్ 2 మెన్షన్ చేయొద్దు, ఏదో ఒకటి మెన్షన్ చేసినా పర్లేదు, పర్ఫెక్ట్గా ఉండండి. నేను ఇక్కడ 2 మెన్షన్ చేయడం, నాకు ఇంటర్వ్యూలో 2 మీద క్వశ్చన్స్ అడిగారు. బేసిక్గానే అడిగారు అనుకోండి, నాకు నేను చెప్తున్నాను ఒక్కోసారి హార్డ్గా కూడా అడగచ్చు. ఏదో ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకొని అది పర్ఫెక్ట్గా ఉన్నది మనం మెన్షన్ చేయండి, ఆ లాంగ్వేజ్ అనేది. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్, నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ పెట్టండి. ఎందుకంటే ఇంటర్న్షిప్ అంటే ఒక వర్క్ ఎక్స్పీరియన్స్, మనకి ఏదున్నది అది. ప్రాజెక్ట్స్ కన్నా ముందు ఇంటర్న్షిప్స్ పెట్టండి. ఇంటర్న్షిప్స్లోని
నేనైతే ఏం చేశానంటే సిఎస్సి రిలేటెడ్ జాబ్ అప్లై చేస్తున్నాను. నేను సిఎస్సి రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ ఏం చేశానో అని ఆలోచిస్తే థర్డ్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో ఉన్నప్పుడు ఏఐసిటిఈ పోర్టల్ ఏఐసిటిఈ గవర్నమెంట్ పోర్టల్లోని మ్యాండేటరీగా ఒక సర్టిఫికేషన్ చేయాలంటే ఇంటర్న్షిప్ కింద లెక్కేస్తారంటే అది ఒకటి చేసేసాను. జస్ట్ ఆ వీడియోస్ చూసేసేవాడిని, జస్ట్ ఫార్వర్డ్ చేసేవాడిని వీడియోస్, ఆన్సర్లు ఎవరో ఫ్రెండ్స్ చెప్పేవారు పెట్టేసేవాడిని, ఆ సర్టిఫికేషన్ అలాగ వచ్చేసింది. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం ఎలాగో సర్టిఫికేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. దీని నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, క్లౌడ్ ఆర్కిటెక్టింగ్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇచ్చింది, దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, మనం చెప్పినట్టు ఉండాలి. అప్పుడు మళ్ళీ ఇది రాశాను కదా, ఇది నాకు రాదు ఇంటర్వ్యూ అప్లై చేసినప్పటికి, మళ్ళీ ఇది కూడా నేర్చుకున్నాను నేను. దాని తర్వాత ఏమైందంటే ఇది సివిల్ ఇంజనీరింగ్కి రిలేటెడ్ ఇంటర్న్షిప్ నాది. అండ్ ఈ ఇంటర్న్షిప్లోని ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టుగా ఫస్ట్ అయితే నువ్వు ఏం చేస్తావు, నేను జూనియర్ ట్రైనీ కింద చేశాను ఇక్కడ ఇంటర్న్షిప్. ఎక్కడ చేస్తావు, ఏ డిపార్ట్మెంట్లో చేస్తావు, లేకపోతే ఏ ఆఫీస్లో చేస్తావు, అది ఎక్కడ చేస్తావు, అండ్ పీరియడ్ ఏంటి, దాని పీరియడ్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసావు. నెక్స్ట్ ఇలాంటి కీవర్డ్స్ వాడండి. నేను ఈ రెడ్ కలర్లో ఎందుకు మెన్షన్ చేశానంటే నిజంగా రెజ్యూమ్లో ఇలా రెడ్ కలర్లో మెన్షన్ చేయొద్దు, మీకు అర్థం అవడం కోసం నేను ఇలా మెన్షన్ చేశాను. అంటే ఇక్కడ లెర్న్డ్ నువ్వు ఏం నేర్చుకున్నావు, దాని తర్వాత గెయిన్డ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, నేను ప్రాక్టికల్గా ఈ నాలెడ్జ్ గురించి తెలుసుకున్నాను అన్నట్టుగా ఇలాంటి కీవర్డ్స్, ఇది స్టడీ చేశాను నేను ఇంటర్న్షిప్లో అన్నట్టుగా, నేను ఇవి విజిట్ చేశాను అన్నట్టుగా ఇలాంటి కీవర్డ్స్ వాడడం వల్ల చూసిన వాళ్ళకి వీళ్ళు చేశారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. జస్ట్ ఒక్క సెకండ్ ఇలా జస్ట్ చదువుతారు అలాంటప్పుడు. అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ చెక్కర్కి కూడా ఇది బాగా పనికొస్తుంది. ఇలాంటి కీవర్డ్స్ అనేవి వాడండి. మీకు ఇలాంటి కీవర్డ్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే చాట్ జీపీటీకి వెళ్ళండి. ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఏ రెజ్యూమ్ అండ్ ఐ నీడ్ హెల్ప్ ఆఫ్ యూ, సో ప్లీజ్ గివ్ మీ సమ్ కీవర్డ్స్ సచ్ దట్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ విచ్ ఐ విల్ మెన్షన్ ఇన్ ద రెజ్యూమ్. అలా జస్ట్ సింపుల్ ఇంగ్లీష్లోని నాకు కొన్ని కీవర్డ్స్ కావాలి, అవి నేను ఇంటర్న్షిప్కి రాస్తున్న డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసుకుంటాను, ఏవైతే మంచిగా ఉంటాయో అవి ఇవ్వండి. లైక్ స్టడీడ్, లర్న్డ్, గెయిన్డ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, అలాంటి కీవర్డ్స్ ఇవ్వు అని చెప్పి దాని తర్వాత మీరు ఇంటర్న్షిప్ ఏం చేశారు, ఏం నేర్చుకున్నారో అదొక డ్రాఫ్ట్ మీకు జస్ట్ ఒక టైప్ చేసి పెట్టండి చాట్ జీపీటీలో. నాకు ఇది ఈ కీవర్డ్స్ యూస్ చేసి నీట్గా డ్రాఫ్ట్ చేయంటే అది ఒక మ్యాటర్ ఇస్తుంది. ఆ మ్యాటర్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి, అంతే. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ క్లౌడ్ వర్చువల్ ఇంటర్న్షిప్ కూడా అలాగే చేద్దాను, కొంచెం ఎక్కువ డెప్త్గా రాద్దాను, కానీ అప్పటికి మనకి ఇది రాదు. దాని తర్వాత ఏంటైందంటే ఇది నేను ఎక్కడ చేశాను క్లౌడ్ వర్చువల్ ఇంటర్న్షిప్, ఏఐసిటిఈ పోర్టల్ అంటే తెలియకపోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఏడబ్ల్యూఎస్ అకాడమీ వాడి నుంచి వచ్చింది ఈ సర్టిఫికేషన్. ఏఐసిటిఈ పోర్టల్ త్రూయే కానీ ఇది, అందుకని ఏడబ్ల్యూఎస్ అకాడమీ అని రాశాను. నెక్స్ట్ దాని పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అది కూడా రాశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కీవర్డ్ వాడాను లర్న్డ్ అని ఇలా. ఓకే, నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ అయిపోయిన తర్వాత, ఇంటర్న్షిప్స్ ఎక్కువ మెన్షన్ చేసినా పర్లేదు, 2 మెన్షన్ చేయాలి, 1 మెన్షన్ చేయాలని లేదు. కొంతమంది 3 ఇంటర్న్షిప్స్ చేస్తారు, 4 చేస్తారు, ఇన్ని చేస్తే అన్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు కోర్ బ్రాంచ్ పీపుల్ ఏంటి, సివిల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఎలక్ట్రికల్, దాని తర్వాత ట్రిపుల్ వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే ప్రాజెక్ట్ వాళ్ళ కోర్ బ్రాంచ్ ప్రాజెక్ట్ మాత్రమే యాడ్ చేయాలని ఆలోచిస్తారు. కాకపోతే మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఒక సినిమా ఎంతసేపు చూస్తాం చెప్పండి, ఈజీగా చూసేస్తాం కదా. అదే విధంగా మనం ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుని ఉండుంటాం కదా, ఏది నేర్చుకున్నా ఆ లాంగ్వేజ్ మీద ఒక 1 అవర్ పైథాన్ 1 అవర్ ప్రాజెక్ట్ అని కొట్టండి, మినీ ప్రాజెక్ట్ అని, ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ని చూసి మీ సిస్టంలోని నేర్చుకొని ఒక దానికంటూ రఫ్ నోట్స్ రాసుకొని అప్పుడు అది మెన్షన్ చేయండి ఇక్కడ ఆ టైటిల్ని. ఎందుకు నేను ఇక్కడ దీనికి షార్ట్గా రాశానంటే డిస్క్రిప్షన్, ఇప్పుడు ఆల్రెడీ 2 పేజెస్ దాటేస్తుంది దానికి ఎక్కువ డిస్క్రిప్షన్ రాస్తే, అందుకని ఇది షార్ట్గా రాశాను. నా కోర్ది మాత్రం డెప్త్గా రాశాను. ఈ కోర్ది ఏంటి, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్, 4th ఇయర్ ప్రాజెక్ట్ ఇది.
ఆ ప్రాజెక్ట్ హెడ్డింగ్ పెట్టాను నేను. ఇదంతా హెడ్డింగ్. మా ప్రాజెక్ట్ హెడ్డింగ్ కొంచెం పెద్దది ఉంటుంది, ఏమనుకోకండి. నెక్స్ట్ అయితే అబ్స్ట్రాక్ట్, ప్రాజెక్ట్ గురించి ఏంటి, ఏం చేసాం అన్నట్టుగా. ఈ రెడ్ కలర్లో రాశాను చూడండి ఈ వర్డ్స్. ఇవి బ్లాక్లోనే ఉంటాయి అక్కడ రెజ్యూమ్లని. జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇలాంటి వర్డ్స్ వాడాను అన్నట్టుగా చెప్పడం కోసం. ఈ ప్రాజెక్ట్ దేని మీద ఫోకస్ చేస్తుంది, నాకు వచ్చిన రిజల్ట్స్, ఇది మెయిన్. ప్రాజెక్ట్లో మనకు వచ్చిన రిజల్ట్స్ ఏంటి వచ్చాయి, దాని తర్వాత నేను ఏ స్కిల్స్ అప్లై చేశాను ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు, ఐ అప్లైడ్ స్కిల్స్. ఫైనల్గా కంక్లూజన్ ఏంటి వచ్చింది మన ప్రాజెక్ట్కి, ఇది కంక్లూజన్ ఏంటి వచ్చింది, నువ్వు ఏం స్కిల్స్ అప్లై చేసావు, నువ్వు ఏ రిజల్ట్స్ వచ్చాయి నీకు ప్రాజెక్ట్లోని, అండ్ ప్రాజెక్ట్ దేని మీద ఫోకస్ చేస్తుంది. ఇలాంటి కీవర్డ్స్ వాడి డిస్క్రిప్షన్ రాయండి. ఏదో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అన్నారని చెప్పేసి ప్రాజెక్ట్ బుక్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ రాసియొద్దు జస్ట్ అలాగా. ఈ రెజ్యూమ్ ఎవరి కోసం అంటే ఫ్రెషర్స్ కోసం నేను చెప్తున్నాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్స్, ఇది మ్యాండేటరీ. అయ్యో నేను సర్టిఫికేషన్ చేయలేదే, నా దగ్గర ఏ సర్టిఫికేషన్స్ లేవు, అయినా ఇప్పుడు డబ్బులు ఎవరు ఖర్చు పెడతారో అనుకుంటారు చాలామంది. కానీ సర్టిఫికేషన్స్ మెన్షన్ చేయడం వల్ల మీరు స్కిల్ నోట్తో చెప్తున్నట్టు కాదు. నోట్తో ఎవరైనా చెప్తారు నాకు ఇది వచ్చు అది వచ్చు అని. సర్టిఫికేషన్ ఉందంటే మీ బదులుగా సర్టిఫికేషన్ అనేది మాట్లాడుతుంది. పెద్ద పెద్ద జాబ్లకి అప్లై చేస్తున్న వాళ్ళు, 40 lakhs 50 lakhs జాబ్లకి అప్లై చేస్తున్న వాళ్ళు, జాబ్ స్విచ్ అయిన వాళ్ళు సర్టిఫికేషన్స్ ఈజీగా మెన్షన్ చేస్తారు. అదే కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. ఎందుకంటే సర్టిఫికేషన్స్ మెన్షన్ చేయడం వల్ల ఇంటర్వ్యూవర్కి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఆ టైంకి మీరు ఆన్సర్ చెప్పకపోయినా, మీరు ఒకరి చేతి సర్టిఫై చేయబడ్డారు మీకు అది వచ్చు అని, నాలెడ్జ్ ఉంది అని, మీరు ఆ టెన్షన్లో ఆన్సర్ చేయకపోయినా మీ దగ్గర మీ రెజ్యూమ్లో సర్టిఫికేషన్స్ చూసి వీడికి ఏదో నాలెడ్జ్ ఉంది, పర్లేదులే మన దగ్గర ట్రైన్ చేస్తే నేర్చుకుంటాడులే అన్నట్టుగా తీసుకుంటారు. సర్టిఫికేషన్స్ చేయడానికి చాలా ఫ్రీ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. నేను వాటిలో ఎలా చేయాలనేది కూడా వీడియో లాస్ట్లో చెప్తాను. హ్యాకర్ ర్యాంక్ ఉంటుంది, ఇంకా వేరే వేరే వెబ్సైట్స్ ఉంటాయి. నేనైతే ఏం చేశానో నాకు ఆగ్నించేటప్పుడు చెప్తాను. అండ్ ఇవైతే నేను అప్పుడు మా కాలేజీలో ఎన్పిటిఎల్ మ్యాండేటరీ అని సర్టిఫికేషన్స్ అప్పుడు చేసి నువ్వు యాడ్ చేస్తాను. ఇవన్నీ ఎక్కువే చేశాను అనుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, ఈ సర్టిఫికేషన్స్ మెన్షన్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ సర్టిఫైడ్ అనే కీవర్డ్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఆ సర్టిఫికేషన్ చేసినప్పుడు. ఈ డిబిఎంఎస్ తక్కువ వచ్చింది, నాకు 56 వచ్చింది. నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, చూసారా ఎంత పర్సెంటేజ్ వచ్చిందో. తక్కువ వచ్చింది ఎందుకు మెన్షన్ చేయడం, అప్పుడు ఈ సబ్జెక్ట్లో తక్కువ నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశాను ఈ రెండు. దాని తర్వాత సర్టిఫికేషన్ దేంట్లో చేశారు, అది ఎవరు ఇష్యూ చేస్తున్నారు ఆ సర్టిఫికేషన్. జస్ట్ సర్టిఫైడ్ ఇన్ పైథాన్ అని రాయడం అలా కాకుండా అది ఎవరు ఇష్యూ చేస్తున్నారు, బై, అది రాయండి. నెక్స్ట్ ఇలాగా అంతా ప్లెయిన్ ఫాంట్లో ఉంచుకోండి. ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్, పైథాన్, డిబిఎంఎస్, C++, సి ప్రోగ్రామింగ్, ఇవి స్కిల్స్ నేమ్స్ కదా. ఈ స్కిల్స్ నేమ్స్ అనేవి రెజ్యూమ్లోని డార్క్గా, నేను ఇక్కడ ఎలాగైతే డార్క్ చేశానో బోల్డ్ చేయండి, అలాగా బోల్డ్, ఓకేనా. నెక్స్ట్ ఈ బుల్లెట్ పాయింట్స్ లాగా పెట్టండి, అందంగా ఉంటుంది. నెక్స్ట్ అచీవ్మెంట్స్లోకి వచ్చినట్టయితే అవార్డెడ్, ఎవరు అవార్డు ఇచ్చారు నీకు, ఏ ఇయర్, టైం లైన్ అనేది ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఇంటర్న్షిప్స్లో చూపించాను టైం లైన్ అనేది, ఎప్పుడు చేశారు ఇంటర్న్షిప్స్, మ్యాండేటరీ ఆ టైం లైన్ అనేది పెట్టడం. నెక్స్ట్ ఇక్కడ కూడా టైం లైన్, నీకు ఎప్పుడు వచ్చింది అచీవ్మెంట్, నీ చిన్నప్పుడు వచ్చిందా, ఏ ఇయర్లో వచ్చింది అన్నట్టుగా అక్కడ టైం లైన్ అనేది మెన్షన్ చేయండి. టైం లైన్, ఎవరు ఇస్తున్నారు నీకు అది సర్టిఫికేట్, అచీవ్మెంట్ ఎవరి ద్వారా వచ్చింది, బై. నెక్స్ట్ ఇది అంతే, అట్లాగా. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసరికి ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద అబోవ్ ఫర్నిష్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఈ సెంటెన్స్ అనేది యాడ్ చేయండి. ఈ సెంటెన్స్ యాడ్ చేయడం అనేది ఒక ఆనవాయితీ రెజ్యూమ్లోని లాస్ట్లోని. అండ్ ఇది జస్ట్ సింపుల్గా నాకు పేరు, నాకు సిగ్నేచర్ అక్కడ రాయాలి, అవసరం లేకుండా జస్ట్ పేరు అనేది అలా పెట్టుకుంటారు, ఓకేనా. ఇదైతే రెజ్యూమ్. నేను ఇదే రెజ్యూమ్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చూసి మీరు వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. టెంప్లెట్ లాగా దీన్ని కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే దీన్ని ఏదైనా రెఫరెన్స్గా తీసుకొని చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇప్పుడైతే నేను నెక్స్ట్ చెప్పబోయేవి ఈ ప్రాజెక్ట్స్ గురించి. ఓకే.
నేను రెజ్యూమ్లో చెప్పాను కదా మీకైతే హ్యాకర్ ర్యాంక్లో సర్టిఫికేషన్స్ చేయొచ్చు ఈజీగా అని. సర్టిఫికేషన్స్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదైతే ఈజీగా మనకైతే సర్టిఫికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది, మినిట్స్లో అయిపోతుంది. నేను కాగ్నిజెంట్కి అప్లై చేసినప్పుడు నా దగ్గర మా ఫ్రెండ్స్ దగ్గర సర్టిఫికేషన్స్ లేవు. అంటే నా దగ్గర ఆ రెజ్యూమ్లో ఉన్నవే ఉన్నాయి. మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే సిఎస్సి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఈ వెబ్సైట్కి వెళ్ళరా, ఈ వెబ్సైట్లోని సర్టిఫికేషన్స్ ఎస్క్యూఎల్ బేస్డ్ సర్టిఫికేషన్ అన్నారు కదా, ఎస్క్యూఎల్ బేస్డ్ దీంట్లోదే అప్లోడ్ చేశాను అనమాట. అప్పుడు వేరే అకౌంట్ ఉండేది నాకు, ఈమెయిల్ అకౌంట్. ఇక్కడైతే మనం కంటిన్యూ విత్ గూగుల్ నొక్కేసి సైన్ ఇన్ అయిపోవాలి. సైన్ ఇన్ అయిపోయి ఇప్పుడు నేను చాట్ జీపీటీని ఎలాగైతే యూజ్ చేయాలో చెప్తాను మన రెజ్యూమ్ తయారు చేసినప్పుడు. అండ్ చాట్ జీపీటీని మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి రెజ్యూమ్ తయారు చేసినప్పుడు. అది ఇంటర్న్షిప్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి, దాని తర్వాత ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ఒక మంచి వర్డ్స్ యూజ్ చేసుకొని, కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ యూజ్ చేసుకొని, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా ఇస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ అచీవ్మెంట్స్ రాసినప్పుడు, ప్రతిదానికి రెజ్యూమ్ తయారు చేసినప్పుడు చాట్ జీపీటీ ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రాంప్ట్ ఎలాగ ఇవ్వాలో నేను ఇప్పుడైతే చెప్తాను. జస్ట్ స్టార్టింగ్ ఒక న్యూ చాట్ ఓపెన్ చేసి ఐఎమ్ ప్రిపేరింగ్ ఏ రెజ్యూమ్ ఫర్ మై సాఫ్ట్వేర్ జాబ్. మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ జాబ్ టైటిల్ మెన్షన్ చేయండి. అప్పుడు ఇంకా దానికి రిలేటెడ్ ఉన్న కీవర్డ్స్ అనేది యాడ్ చేస్తుంది అది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్, ఇప్పుడు మీరు కాగ్నిజెంట్లోని ప్రోగ్రామర్ అనలిస్ట్ అనే జాబ్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రోగ్రామర్ అనలిస్ట్ డిస్క్రిప్షన్లో ఏముంది ఆ మ్యాటర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఆ మ్యాటర్లో ఉన్న కీవర్డ్స్ని మనం రెజ్యూమ్ తయారు చేసినప్పుడు ఆ కీవర్డ్స్ మన రెజ్యూమ్లో యాడ్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు అంతా అన్ని రెజ్యూమ్లని హెచ్ఆర్ చెక్ చేయకముందే ఆటోమేటిక్గా షార్ట్ లిస్టింగ్ అవుతుంది కదా. అప్పుడు ఆ షార్ట్ లిస్ట్ అయినప్పుడు ఆ కీవర్డ్స్ వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్లోనే కీవర్డ్స్ మన రెజ్యూమ్లో ఎక్కువ ఉన్నట్టయితే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ కీవర్డ్స్ మనం డైరెక్ట్గా రాసిలేం కదా, అక్కడ ఉన్న కీవర్డ్స్ మన రెజ్యూమ్లోని ఎక్కడెక్కడ వాడుకోవాలనేది ఈ చాట్ జీపీటీ చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇలా ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, అదేదో కొంచెం డీటెయిల్స్ ఇస్తుంది. అప్పుడు మన డీటెయిల్స్ అనేవి అలా మెన్షన్ చేయండి. మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్, మీరు ఏ స్కిల్స్ ఉన్నాయి, ఇది నా బయోడేటా, ఇది నా గురించి డీటెయిల్స్, ఇవి రెజ్యూమ్లో వాడాలి నువ్వు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇక్కడ లాస్ట్లో ఏం మెన్షన్ చేస్తారంటే డోంట్ గివ్ రెజ్యూమ్ డైరెక్ట్లీ, ఐ విల్ ఆస్క్ వన్ బై వన్ ఎలిమెంట్ వేర్ ఐ నీడ్. ఇప్పుడు నెక్స్ట్ కెరియర్ ఆబ్జెక్టివ్ లైన్, నేను ఇది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు డోంట్ గివ్ రెజ్యూమ్ డైరెక్ట్లీ, ఐ విల్ ఆస్క్ వన్ బై వన్ ఎలిమెంట్ అంటే జస్ట్ నేను కెరియర్ ఆబ్జెక్టివ్ అని కొడితే కెరియర్ ఆబ్జెక్టివ్ గురించి మాత్రం ఇవ్వు. నెక్స్ట్ మిగిలిన డీటెయిల్స్ అడిగినప్పుడు లైక్ ఇంటర్న్షిప్స్ గురించి హెల్ప్ చేయనప్పుడు ఇంటర్న్షిప్ గురించి హెల్ప్ చేస్తుంది అలాగనమాట. ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే ఇక్కడే రెజ్యూమ్ అంతా ఇచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. అలా కాకుండా మనం ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వాలి. మన డీటెయిల్స్ ఇచ్చాక లాస్ట్లో ప్రాంప్ట్లో ఇది కూడా యాడ్ చేయడం మంచిది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కెరియర్ ఆబ్జెక్టివ్ నా దాంట్లో ఉన్నదే కాపీ చేసుకోవడం లేదు, ఇంకా చాలా రకాలుగా మనం కెరియర్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఇది ఇస్తుంది, సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడ గివ్ మీ కెరియర్ ఆబ్జెక్టివ్ ఇన్ ఏ సింగిల్ లైన్ అండ్ యాడ్ సమ్ గుడ్ వర్డ్స్ ఇన్ ఇట్ అని రాశాను నేను. రాస్తే అది ఇచ్చింది, ఒకటి ఇచ్చింది, మోటివేటెడ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఎంథూసియాస్ట్ సీకింగ్ అన్ ఎంట్రీ లెవెల్ రోల్ టు కంట్రిబ్యూట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అండ్ గ్రో విత్ ఎ డైనమిక్ డెవలప్మెంట్ టీమ్ అని. చాలా బాగుంది ఇదైతే. కానీ నేను ఇంకా సమ్మోర్ అని అడిగాను, మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చాను, సమ్మోర్ అని ఇస్తే మళ్ళీ అవి ఇచ్చింది, ఒక 6 ఇచ్చింది. ఈ 6 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో బాబు, నువ్వు పెట్టుకో రెజ్యూమ్లు అన్నింటిగా. ఈ 6 చూద్దాం. ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్ విత్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎయిమింగ్ టు బిల్డ్ స్కేలబుల్ సొల్యూషన్స్ అండ్ గ్రో విత్ ఎన్ ఏ ఫార్వర్డ్ థింకింగ్ టెక్ టీమ్. ఇది చాలా ఇచ్చింది. నేను అప్పుడు ఏమి ఇచ్చాను, మీరు ఇంగ్లీష్ వాడేస్తున్నారు గట్టిగా, నేను దొరికిపోతాను అక్కడ, జస్ట్ సింపుల్ లవ్ యాజ్ ఐ నో లిటిల్ ఇంగ్లీష్, నాకు కొంచెం వచ్చి ఇంగ్లీషు, ఇఫ్ ఐ పుట్ కాంప్లెక్స్ వర్డ్స్ ఇట్ విల్ బి నోన్ టు ఇంటర్వ్యూయర్ దట్ ఐ కాపీడ్ దట్ లైన్ ఫ్రమ్ గూగుల్ ఆర్ చాట్ జీపీటీ, అలా తెలిసిపోతుంది. జస్ట్ సింపుల్గా ఉండాలి అన్నట్టుగా నాకు ఇలాగైతే సింపుల్గా ఉండడం లైన్ అనేది ఇష్టం, అందుకనే నేను ఇలాగ ఇచ్చాను ప్రాంప్ట్. అప్పుడు ఇలాగిస్తే సింపుల్గా ఇచ్చింది, ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరీర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ వేర్ ఐ కెన్ యూస్ మై స్కిల్స్, లెర్న్ న్యూ థింగ్స్ అండ్ గ్రో విత్ ద కంపెనీ. నేను ఇలా సింపుల్గా ఎందుకు ఇవ్వమనంటే, మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తాం కదా, చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు అందులో మై కెరీర్ ఆబ్జెక్టివ్ వాస్ ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరీర్, అక్కడ రెజ్యూమ్లో రాసిన లైన్ అనేది అలా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్లో కూడా ఆ లైన్ చెప్పేసాం అనుకో,
కొంచెం బాగుంటుంది. రెజ్యూమ్ చూస్తూ ఉంటున్నప్పుడు మనం చెప్తే అదే లైన్ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ లైన్ ప్రోయాక్టివ్ అండ్ కమిటెడ్ ఇండివిజువల్ సీకింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ టు క్రియేట్ ఎఫిషియంట్ యూజర్ ఫ్రెండ్లీ సొల్యూషన్స్. ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం కదా కొంచెం. గ్రోత్ ఫోకస్డ్ ఇలాంటి వర్డ్స్ మనం ఎక్కువ వాడడం డైలీ. ప్రోయాక్టివ్ ఇలాంటి వర్డ్స్ వాడడం కదా డైలీ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లోని. అందుకనే సింపుల్గా బాగుంటుందని నేను అలాగిచ్చాను అంతే. నెక్స్ట్ అలా మళ్ళీ దాంట్లోనే సింపుల్లోనే మళ్ళీ సమ్ మోర్ లైక్ దిస్ అంటే మళ్ళీ కొన్ని సెంటెన్స్లు ఇచ్చింది. ఇవన్నీ కూడా సింపుల్. టు బిగిన్ మై కెరియర్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ గ్రో మై లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లైక్ దట్. అలా సింపుల్గా కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది ఉంచుకోవచ్చు. నెక్స్ట్ నౌ హెల్ప్ మీ ఇన్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. నేను ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ హెల్ప్ చేయమని అడుగుతున్నాను. లైక్ యాడ్ వర్డ్స్ లైక్ నేను ఇది గమనించాను, నేను ఇది నేర్చుకున్నాను, ఐ లెర్న్ దిస్ అండ్ ఐ డీల్డ్ విత్ దిస్ టెక్నాలజీస్. ఇలాంటి ఏవైనా వర్డ్స్ యాడ్ చేయి. అలా మనం నచ్చింది అడిగితే చాట్ జీపీటీని మనం నచ్చినట్టుగా డ్రాఫ్ట్ చేసి ఇస్తుంది. ఈ విధంగా అయితే చాట్ జీపీటీని వాడాలి. ఓకేనా? Thank you for watching. Okay, let's go.